హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శ్వేత. నేను రీసెంట్గానే ఒక మమ్ అయ్యాను. మా బేబీ 7 months ఓల్డ్. ఐ హ్యావ్ అ బేబీ గర్ల్, హర్ నేమ్ ఇస్ మిథిలా. అండ్ నేను ఒక ఫుల్ టైమ్ వర్కింగ్ మామ్. నేను ఇప్పుడు కరెంట్గా మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. సో ఈ టాపిక్ పైన వీడియో చేయడం నాకు ఈ టైంలో పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ మీరు ఒకవేళ ఆస్ట్రేలియాలో లేకపోయినా ఈ వీడియో డెఫినెట్గా చూడాలి, ఎందుకంటే నేను మీకు రియల్ నంబర్స్, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మాకు రియల్ అమౌంట్ ఎంత ఇస్తుంది అని మీకు డిస్క్లోజ్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్, వాట్ ఇస్ పేరెంటల్ లీవ్? సో మాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరెంటల్ లీవ్స్ ఉంటాయి. ఒకటి పెయిడ్ పేరెంటల్ లీవ్ అండ్ సెకండ్ది అన్పెయిడ్ పేరెంటల్ లీవ్. పెయిడ్ పేరెంటల్ లీవ్ మనకి 2 టైప్స్లో రావచ్చు. ఒకటి, మన ఎంప్లాయర్ మనకి పెయిడ్ పేరెంటల్ లీవ్ ఇవ్వచ్చు, అండ్ సెకండ్, గవర్నమెంట్ మనకి పెయిడ్ పేరెంటల్ లీవ్ ఇవ్వచ్చు. సో ఫస్ట్, ఎంప్లాయర్ మనకి ఇచ్చే పెయిడ్ పేరెంటల్ లీవ్ కంప్లీట్గా మన కంపెనీ పాలసీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మా కంపెనీ నాకు 3 months పెయిడ్ పేరెంటల్ లీవ్ ఇచ్చింది. కొన్ని కంపెనీస్ అప్ టు 6 months, 9 months పెయిడ్ పేరెంటల్ లీవ్ ఇస్తాయి. అండ్ సెకండ్, గవర్నమెంట్ కూడా ఇక్కడ మనం ఒక చైల్డ్కి బర్త్ ఇచ్చినా ఆర్ ఒక చైల్డ్ని మనం అడాప్ట్ చేసుకున్న పెయిడ్ పేరెంటల్ లీవ్ పేమెంట్స్ ఇస్తుంది. ఇవి ఎంత అమౌంట్ ఇస్తుంది అండ్ ఎన్ని వీక్స్ ఇస్తుంది అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. అవి నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. అండ్ నెక్స్ట్, అన్పెయిడ్ పేరెంటల్ లీవ్. అన్పెయిడ్ పేరెంటల్ లీవ్ మా కంపెనీ పాలసీ ప్రకారం అప్ టు చైల్డ్ 2 years ఏజ్ వచ్చే వరకు తీసుకోవచ్చు, విచ్ ఇస్ కంప్లీట్లీ అన్పెయిడ్. మనకి ఏం అమౌంట్ పే రాదు, బట్ మన జాబ్కి సేఫ్టీ ఉంది. సో మనం ఈ టైంలో మన జాబ్ వదిలేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ స్టే ఎట్ హోమ్, టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, అండ్ 2 years తర్వాత మనం మళ్ళీ బ్యాక్ టు జాబ్ వెళ్ళొచ్చు. ఈ పెయిడ్ పేరెంటల్ లీవ్కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. హూ ఈజ్ ఎలిజిబుల్? సో ఫస్ట్, మన ఎంప్లాయర్ దగ్గర అయితే మా ఎంప్లాయర్ దగ్గర కొన్ని కంపెనీ పాలసీస్ ప్రకారం మినిమం 1 year ఆఫ్ సర్వీస్ చేసిన తర్వాతనే మెటర్నిటీ ఆర్ పేరెంటల్ లీవ్కి ఎలిజిబిలిటీ స్టార్ట్ అవుతుంది. కొన్ని కంపెనీస్లో మీరు జాయిన్ అయిన వెంటనే కూడా మీరు దీని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, బట్ అది మన కంపెనీ పాలసీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ పెయిడ్ పేరెంటల్ లీవ్కి మీరు ముందు నుండే ఒక ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉండాలి. లైక్ మీరు ఇద్దరు జాబ్ చేస్తూ ఉండాలి ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ఏదైనా బిజినెస్. పేరెంటల్ లీవ్ తీసుకునే పర్సన్ ఒక ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉండాలి. అది మన గవర్నమెంట్ చెక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, మీరు ఇద్దరు ఆస్ట్రేలియన్ సిటిజన్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి. అండ్ పర్మనెంట్ రెసిడెంట్ అయినా కూడా కొన్ని కండిషన్స్ మీట్ అవ్వాలి పేరెంటల్ లీవ్ క్లెయిమ్ చేయడానికి. సో ఈ కండిషన్స్లో మనం పెయిడ్ పేరెంటల్ లీవ్కి గవర్నమెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మనం డెఫినెట్గా గవర్నమెంట్కి అప్లై చేయాలి. ఆటోమేటిక్గా మనకి పేమెంట్స్ ఏం రావు. ఒక సెలెక్షన్ క్రైటీరియా లాగా ఉంటుంది. యూ హ్యావ్ టు అప్లై, అండ్ దాంట్లో మన అప్లికేషన్ అప్రూవ్ అయితేనే మనకి పేమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఎన్ని మంత్స్ పేరెంటల్ లీవ్ తీసుకోవచ్చు ఆర్ ఎన్ని ఇయర్స్ పేరెంటల్ లీవ్ ఉంటుంది అని. సో అది మన కంపెనీ పాలసీ బట్టి ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ పేరెంటల్ లీవ్ ఉంటుంది. సో మా కంపెనీ పాలసీ బట్టి 3 months. సో ఫస్ట్ నేను 3 months పేరెంటల్ లీవ్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత మిథిలా పుట్టిన ఇయర్, సో మిథిలా 2025లో పుట్టింది, అక్టోబర్లో. సో ఆ ఇయర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం గవర్నమెంట్ 24 weeks పెయిడ్ పేరెంటల్ లీవ్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 2026లో పుట్టే పిల్లలకి గవర్నమెంట్ 26 weeks పెయిడ్ పేరెంటల్ లీవ్ ఇస్తుంది. సో ఇప్పుడు మిథిలా 25లో పుట్టింది కాబట్టి నాకు 24 weeks పెయిడ్ పేరెంటల్ లీవ్ వచ్చింది. సో ఫస్ట్ మా కంపెనీ ఇచ్చే 3 months ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే 6 months. సో మొత్తం 9 complete months ఉంటాయి. అండ్ ఈ 9 months మనము అట్ అ స్ట్రెచ్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం బేబీకి 2 years ఏజ్ వచ్చే వరకు, ఇప్పుడు నేను ఓన్లీ 3 months తీసుకొని రిటర్న్ జాబ్కి వెళ్ళిపోయి కొంచెం ఒక 1 year అయినా కావాలంటే తీసుకోవచ్చు. సో మిథిలాకి 2 years ఏజ్ వచ్చే వరకు నేను ఎప్పుడన్నా ఈ లీవ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేసాము. ఎన్ని డాలర్స్ గవర్నమెంట్ మాకు పే చేస్తుంది అని. సో ఈ 24 weeksకి పర్ వీక్ గవర్నమెంట్ మాకు $850, లైక్ రఫ్లీ $850 పర్ వీక్, ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్. సో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అరౌండ్ $920 అట్లా వస్తుంది. అండ్ ట్యాక్స్ కట్ అయ్యి $850 మా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది పర్ వీక్. సో ఇప్పుడు నేను మీ ముందే క్యాలిక్యులేట్ చేస్తాను. సో 24 weeks ఇంటూ $850 అంటే అరౌండ్ $20,400 మాకు ఓవరాల్గా మా పెయిడ్ పేరెంటల్ లీవ్ లైక్ వయా గవర్నమెంట్ మాకు అమౌంట్ వస్తుంది. అండ్ ఇండియా నుంచి చూస్తున్న ఆడియన్స్ కోసం ఇది నేను రూపీస్లో కన్వర్ట్ చేశాను. మా కరెన్సీ రేట్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు. సో నేను అరౌండ్ $68 per dollar క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో దట్ కమ్స్ టు అరౌండ్ 13,87,000. సో ఈ అమౌంట్ మాకు గవర్నమెంట్ ఇస్తుంది పెయిడ్ పేరెంటల్ లీవ్ ఫామ్లో. ఇండియా నుంచి చూస్తున్న వాళ్ళు ఈ అమౌంట్ చూసి
ఇంతనా లైక్ ఇంత మనీ వస్తుందా అని మీరు అనుకోవచ్చు. కానీ లిటరల్గా ఈ మనీ ఇక్కడ బేసిక్ బేర్ మినిమం మేము సర్వైవ్ అవ్వడానికి మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే మా ఇల్లు రెంటే 1,50,000 to 2 lakhs ఉంటుంది. కారు ఉంటే దాని ఈఎంఐ ఉంటుంది ఒక 1.5 lakh, ప్లస్ పిల్లలు ఉంటే వాళ్ళ ఖర్చులు ఉంటాయి, ప్లస్ మన గ్రాసరీస్ ఈజీగా 70,000-80,000 అవుతుంది. సో ఇవన్నీ చాలా బిగ్ అమౌంట్స్లో ఉంటాయి కాబట్టి మాకు ఈ మనీ చాలా బేసిక్ లైక్ మన బేసిక్ వాటికి సరిపోవు అని నేను చెప్పను. బేసిక్ నీడ్స్ అన్నీ మన ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి, బట్ ఈ అమౌంట్తో పెద్ద సేవింగ్స్ అయితే ఏం అవ్వవు. సో నెక్స్ట్ ఫాదర్స్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఆర్ ది అదర్ పేరెంట్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ ఇచ్చే 24 weeksలో 15 days సెకండ్ పేరెంట్కి అలొకేట్ చేయాలి మన 24 weeksలోనే. సో మనం కంప్లీట్గా 24 weeks వాడుకోనికి ఉండదు అనమాట. సో అరౌండ్ 3 weeks ఇంకొక పేరెంట్కి దాంట్లో మనం షేర్ చేయాలి కంపల్సరీ. సో వాళ్ళకు కూడా ఆ 3 weeks ఆర్ 15 days టైం ఉంటుంది. అండ్ ఫాదర్ ఉన్న కంపెనీ పాలసీని బట్టి నేను ఫాదర్ అని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే యూజువల్గా మన సర్కమ్స్టెన్స్లో మదరే ప్రైమరీ కేరర్ అవుతుంది అండ్ ఫాదర్ సెకండరీ కేరర్ ప్లేస్లో ఉంటారు కాబట్టి. సో ఫాదర్కి కూడా వాళ్ళ కంపెనీలో సెకండరీ కేరర్గా ఉన్నందుకు బేబీ పుట్టినప్పుడు ఒక 3-4 weeks వాళ్ళు లీవ్ ఇస్తారు. ప్లస్ మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ పాలసీలో నేను జాబ్ రిటర్న్ స్టార్ట్ చేసినాక మా హస్బెండ్ అప్ టు 8 weeks లీవ్ క్లెయిమ్ చేసుకోవచ్చు బేబీని కేర్ చేయడానికి. బట్ దాని కండిషన్ ఏంటంటే నేను ఇంట్లో ఉంటే ఆ 8 weeks తనకి ఇవ్వరు, నేను జాబ్ స్టార్ట్ చేస్తే మాత్రమే తనకి ఇస్తారు. అండ్ ఈ పాలసీస్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తాయి, బట్ దే యాక్చువల్లీ మేక్ సెన్స్. అట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే ఇక్కడ ఇట్లాంటి కంట్రీస్లో మనం చాలా ఇండిపెండెంట్గా ఉండాలి. లైక్ ఇండియాలో ఉంటే ఎవరో ఒకరు ఉంటారు బేబీని కేర్ చేయడానికి, బట్ ఇక్కడ అందరి లైఫ్ చాలా ఇండిపెండెంట్ కాబట్టి ఇట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే చైల్డ్ కేర్ అనేది చాలా కష్టం అవుతుంది ఒక బేబీని చూసుకోవటం. ఫైనలీ మై ఎక్స్పీరియన్స్ అండ్ మేము ఎట్లా మా బేబీని మేనేజ్ చేస్తున్నాం అండ్ మేము మా లీవ్స్ ఎట్లా స్ప్లిట్ చేసుకున్నాం అండ్ ఎట్లా బేబీ కేర్ చేస్తున్నామో మీకు చెప్తాను. సో మా గవర్నమెంట్లో నేను ముందే చెప్పినట్టు 3 months ఫుల్ పేడ్ మెటర్నిటీ లీవ్ ఉంటుందన్నమాట. సో ఆ 3 months నా శాలరీ ఎంతనో అంత వాళ్ళు ఫుల్ అమౌంట్స్ పే చేయాలి. బట్ మా కంపెనీలో ఇంకో పాలసీ ఉంది, ఆ 3 months కాకుండా మీరు హాఫ్ శాలరీ తీసుకొని అది 6 monthsకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో నేను ఆ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఏదో ఒక ఇన్కమ్ ఉంటుంది. సో బేసిక్ నీడ్స్ అట్లాంటివి అయితే ఫుల్ఫిల్ అవుతాయి అండ్ నాకు ఎక్కువ టైం కూడా దొరుకుతుంది అని. సో నేను 6 months మా కంపెనీ పేనే తీసుకున్నాను, బట్ నా శాలరీ కన్నా హాఫ్ పేనే తీసుకుని దాన్ని 6 monthsలో డివైడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఆ 6 months కంప్లీట్ అయినాక గవర్నమెంట్ లీవ్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ లీవ్లో నాకు 6 months ఇంకో 6 months అంటే 24 weeks ఉంటుంది కదా. సో ఆ 24 weeksలో నేను ఓన్లీ 3 months యూజ్ చేసుకున్నాను, అరౌండ్ 3 to 4 months యూజ్ చేసుకున్నా. సో నాకు ఇంకొక 3 weeks ఉంది, నేను జాబ్ స్టార్ట్ చేస్తాను. అండ్ రిమైనింగ్ వీక్స్ ఆఫ్ పేడ్ పేరెంటల్ లీవ్ నాకు గవర్నమెంట్ నుంచి వచ్చేది నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను. లైక్ నేను జాబ్ స్టార్ట్ చేసేస్తాను కానీ 5 days వర్క్ చేయాలి కదా. సో 5 days వర్క్ చేయను, ఓన్లీ 3 days వర్క్ చేస్తాను వీక్లో. అండ్ రిమైనింగ్ 2 days నా రిమైనింగ్ లీవ్ ఉన్న డేస్లో నుంచి క్లెయిమ్ చేసుకుంటాను. సో నాకు శాలరీ 5 daysకి వస్తుంది, కానీ నేను యాక్చువల్గా 3 days వర్క్ చేస్తాను. నేను నా జాబ్ స్టార్ట్ చేసేస్తున్నా కాబట్టి మా హస్బెండ్ తన లీవ్ డేస్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఇట్లా ఒక బల్క్గా 2 months 3 months గోయింగ్ ఫార్వర్డ్ అట్లా క్లెయిమ్ చేసుకోకుండా, ఎందుకంటే మిథిలా కూడా ఏజ్ పెద్దగా అవుతుంది అండ్ అప్ టు 2 years మేము క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఎట్ అ స్ట్రెచ్ అన్నీ వాడేసి అన్నీ ఎగ్జాస్ట్ అవ్వకుండా మా హస్బెండ్ కూడా ఒక వీక్లీ 1 or 2 days ఇంట్లో ఉండి మిథిలాని చూసుకుంటాడు అండ్ నేను ఆ డేస్ నేను వర్క్ చేసుకుంటా. సో అట్లా మేము మా లీవ్స్ని మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ బెనిఫిట్స్ అన్నీ ఆస్ట్రేలియా గవర్నమెంట్ మాకు ఫ్రీగా ఇస్తుందా అంటే ఎస్, ఇప్పుడు ఫ్రీగా ఇస్తుంది, కానీ అవన్నీ మేము ప్రీవియస్ ఇయర్స్లో కట్టిన ట్యాక్స్ మనీనే. అండ్ ఫ్యూచర్ కమింగ్ ఇయర్స్లో ఒక 10 years వర్క్ చేసిన, 20 years వర్క్ చేసిన, 30 years వర్క్ చేసిన, ఇవన్నీ మేము రిటర్న్ ట్యాక్సెస్ రూపంగా గవర్నమెంట్ కడతానే ఉంటాము. బట్ మాకు అవసరం ఉన్న టైంలో గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఫర్ డెలివరీ, మీరు నా డెలివరీ వీడియో చూడకపోయినా ఆర్ హౌ మచ్ ఇట్ కాస్ట్స్ టు డెలివరీ ఇన్ ఆస్ట్రేలియా నేను ఒక వీడియో చేశాను, నేను అవన్నీ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఆ వీడియోస్ చూడకపోయినా డెఫినెట్గా చూడండి. మాకు డెలివరీ కూడా ఆల్మోస్ట్ లైక్ 0 cost అయింది. నాకు ఎమర్జెన్సీ C-section అయింది అండ్ నేను ఒక్క $1 కూడా పే చేయలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి. ఆర్ ప్రీవియస్గా కూడా చాలా మినిమల్ అమౌంట్స్ పే చేశాను. అండ్ ఐ నో ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ డెలివర్ అవటం, దానికన్నా ఇక్కడైతే మాకు చాలా తక్కువకే అయిపోయింది అని చెప్పాలి.
సో అట్లాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ దానికి ఈక్వలెంట్గానే మేము కూడా చాలా ట్యాక్సెస్ పే చేస్తున్నాం గవర్నమెంట్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్, బాయ్.